కర్నూలు మన స్కంద బిజినెస్ పార్క్లో 4th ఫ్లోర్లో షాప్లో ప్రౌడ్ పిల్ల ఆఫీస్లో. ఎందుకంటే మన అన్ని కారణాల వలన టీజీ కళాక్షేత్రంలో మేము BENDSRKL కళా సంస్కృతి సేవ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ కురువారి ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వర్షం రావడం జరిగింది కాబట్టి ఆ వర్షం వచ్చినందుకు ఈరోజు రౌడీ పిల్ల ఆఫీస్లో అందరికీ అవార్డు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డిప్టీ MRO తహసీల్దార్ అయినటువంటి మాజీ MRO మన సైద్ రోషనవల్లి సార్ గారికి కూడా సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రంగాలను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన కళాకారుడు రచయిత కవి అయినటువంటి పార్వతీయ సార్ గారికి కూడా ఆయనకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది, జాతీయ స్థాయి పురస్కారం. అదేవిధంగా మన రౌడీ పిల్ల ఆఫీసు అయినటువంటి ఆమెకు కూడా రౌడీ పిల్ల గారికి కూడా అని వర్షరెడ్డి గారికి కూడా జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన రఘు గారు కూడా ఆయనకు కూడా జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది. రాజు గారు కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన బహుజన సేవ సమితి మన అధ్యక్షులు అయినటువంటి ఏసన్న గారు కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి BENDSRKL లో కూడా కమిటీ సభ్యులు ఉన్నారు, ఆయన కూడా రమేష్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా అందుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం అందుకోవడం జరిగింది. ఈరోజు ఎందుకంటే జాతీయ స్థాయిలో అందరూ అందుకోవడం చాలా సంతోషం. ఈరోజు కళాకారులకు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని రంగాలకు కూడా ప్రోత్సహించి పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే అందరికీ వారికి ఉన్నటువంటి స్కిల్ని మేము గుర్తించి వారికి జీవనోపాధి కూడా కల్పిస్తామని చెప్పారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మా సంస్థ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్న కూడా మేము కలవడం జరిగింది. మళ్ళీ వచ్చి కూడా మేము నెక్స్ట్ మంత్లో పోవాలనుకుంటున్నాము. అక్కడ పోతే ఈ ప్రస్తావన కూడా ఎందుకు చేస్తామంటే కళాకారులకు కూడా ఇక్కడ జీవనోపాధి లేదు, ఇక్కడ కూడా సినీ ఫీల్డ్కి త్వరగా తరలించి వాళ్ళు కూడా పెట్టాలని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మేము పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా, ఆయన కూడా ఒక సినీ కళాకారుడు, ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆయన కూడా త్వరగా తీసుకొని మొన్న కూడా టీజీ వెంకటేష్ గారికి కూడా మన ఏపీ తరఫున కూడా చైర్మన్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. చాలా ధన్యవాదాలు ప్రభుత్వానికి కూడా. ఆయన ఇస్తే కూడా కళాకారులను గుర్తిస్తాడు, అటువంటి వ్యక్తి ఉన్నందుకు కూడా మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు పోతే ఏదో ద్వారా ఆయనకు సాయం చేస్తాడు. మొన్న కూడా ఆయన పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేరింది. అదేవిధంగా మాకు టీజీ కళాక్షేత్రము అయినటువంటి మన మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు మాకు ఆ రోజు నాకు చెప్పడం జరిగింది, నగేష్ నువ్వు అక్కడ పెట్టుకో అంటే ఆయన కూడా కోఆపరేట్ చేసి నాకు కల్పించడం జరిగింది. అదేవిధంగా పత్తి ఓబులయ్య గారు కూడా టీజీ కళాక్షేత్రం అధ్యక్షుడు అయినటువంటి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే ఎవరైనా కానీ కళాకారులు పోతే కూడా ఆయన కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఇలాంటి వాళ్ళు మాకు ప్రోత్సహిస్తున్నందుకు మేము కూడా సంతోషపడుతున్నాం. కాబట్టి ఈ అవార్డు అందుకున్న వారికి అందరికీ శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సైద్ రోషన్ అయినటువంటి మన డిప్టీ తహసీల్దార్ కళాకారు అయినటువంటి అదేవిధంగా తహసీల్దార్ MRO గారు మాజీ MRO గారు కూడా ఆయన మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.